హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద 90s పేర్. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ సో దట్ మేము వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. ఎందుకు ఏంటి అనేది వెళ్ళాక మాట్లాడుకుందాం. సో మా ఫ్లైట్ వచ్చేసి 6 o'clockకి, మేము 3కి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. సో బోర్డింగ్ ప్రాసెస్ అన్నీ ఉంటాయి కాబట్టి రీచ్ అయ్యేసరికి 4 అయింది. ప్యాకింగ్ కంప్లీట్ అయ్యేసరికి నైట్ 12 o'clock అయింది. సో 2 hours గ్యాప్లో పడుకొని 2కి లేచి 3 కల్లా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. హాయ్ గైస్, సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా స్పెషల్ డే అని. స్పెషల్ డే అంటే మా వెడ్డింగ్ డే. సో ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ ఆన్ మండే. సో మేము ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడానికి కాశ్మీర్ వెళ్తున్నాం. సో ఇప్పుడైతే ఢిల్లీ రీచ్ అయ్యి అక్కడ నుంచి బై బస్సు వెళ్తున్నాము. యాక్చువల్లీ మా ప్లాన్ అయితే ఫస్ట్ మనాలికి, అందుకనే మేము ఢిల్లీకి అక్కడ నుంచి బస్సు అనుకున్నాము కులు మనాలికి. బట్ స్నో లేదని అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ అయితే చేంజ్ అయింది. సో అందుకని అక్కడ నుంచి బస్సులో అనమాట, లేదంటే శ్రీనగర్కి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి. సో ఇది మేము పెళ్ళి తర్వాత ప్లాన్ చేసుకున్న ట్రిప్, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా సత్యకి యాక్సిడెంట్ అయింది ఆ టైంలో. సో అప్పుడు వెళ్ళాల్సిన ట్రిప్ యానివర్సరీకి వెళ్తున్నాం అనమాట. సో ఫ్లైట్ అయితే 6 o'clockకి, మేము 3కి రెడీ అయ్యి ఇక్కడికి రీచ్ అయ్యాము క్యాబ్ బుక్ చేసుకొని. ఆ టైంలోనే రికార్డ్ చేద్దాం అనుకున్నాం, బట్ కుదరలేదు. ఇలాంటి సమయంలోనే వీరులందరూ అనే మాట ఏంటో తెలుసు, పద చూసుకుందాం. సో కాశ్మీర్లో మేము 3 days ఉంటాము. ఫస్ట్ డే అంటే ఇవాళ 14th స్టార్ట్ అయ్యాం కదా, సో ఈరోజంతా జర్నీకే అయిపోతుంది. సో 6 o'clockకి ఫ్లైట్ కదా, మేము రీచ్ అయ్యేసరికి 8 అవుతుంది ఢిల్లీ రీచ్ అయ్యేసరికి. అక్కడ నుంచి మేమైతే ఏం ప్లాన్ చేసుకోలేదు. సో ఎందుకంటే మాకు తక్కువ టైం ఉంది, 1కే బస్సు. ఉన్న తక్కువ టైంలో మేము ఏదన్నా తిరగాలి ఢిల్లీలో అని ప్లాన్ చేసుకున్నా సరే బస్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మేమైతే ఏం పెట్టుకోలేదు. జస్ట్ రీచ్ అయిన వెంటనే బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత బస్ స్టాప్కి రీచ్ అయ్యి అక్కడే లంచ్ కంప్లీట్ చేసుకొని బస్ ఎక్కేయాలి. ఇది ప్లాను. ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేస్తామో తెలీదు. యాక్చువల్లీ ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు ఒక టెన్షన్, మేము వెయిట్ చెక్ చేసుకోలేదు లగేజ్ది. డొమెస్టిక్ ఫ్లైట్స్కి పర్ పర్సన్కి 15 kgs అలౌ చేస్తారు. సో ఇప్పుడు వెయిట్ చెక్ చేసుకొని అది ఎంత వస్తుందో చూడాలి. లక్కీలీ ఇది 27 kgs ఉంది. వెయిట్ ఎక్కడ ఎక్సిడ్ అవుతుందో అని మేము స్వెటర్స్ కూడా ఏం ప్యాక్ చేసుకోలేదు. ఇప్పుడైతే మాకు ఒక పెద్ద టెన్షన్ తీరినట్టే. నైట్ మాకున్న 2 hours టైంలో సత్య అయితే ఫుల్గా పడుకున్నాడు, బట్ నేను అస్సలు పడుకోలేదు. నాకు ఒక వీక్నెస్ ఉంది, ఎక్కడికైనా వెళ్తామంటే అసలు ఆ ఎక్సైట్మెంట్తో నిద్ర పట్టదు. ఇదే కాదు, ఎప్పుడైనా అంతే. నా నిద్రమోహం చూస్తే మీకు అర్థమైపోద్ది విషయం. నాకు ఇంకో దారుణమైన వీక్నెస్ కూడా ఉంది. అదేంటంటే నాకు ట్రావెలింగ్ అంటే ఎంత ఇష్టమో, నేను ఎలాంటి ప్లేస్కి వెళ్ళినా, అది వేడిగా ఉండే ప్లేస్ అయినా చల్లగా ఉండే ప్లేస్ అయినా, నా ఫేస్ అయితే వచ్చేసరికి దారుణంగా అయిపోద్ది. అది ట్యాన్ అని కూడా అనలేము, కమిలిపోద్ది అంటారు కదా, అలా అయిపోద్ది. నేను రికవర్ అవ్వడానికి ఒక 10-15 days ఈజీగా పడుతుంది. సెన్సిటివ్ స్కిన్ ఉండే వాళ్ళందరికీ ఇలానే ఉంటుందో లేదో నాకు తెలీదు, బట్ నాకైతే మాత్రం ఇది ఎప్పుడూ ఫేస్ చేసే ప్రాబ్లమే. గోవా లాంటి ప్లేసెస్కి వెళ్తేనే నా ఫేస్ అలా అయిపోయింది, చూడడానికి భయంకరంగా. ఇంక ఇప్పుడు కాశ్మీర్ వెళ్తున్నాను, ఇంకా ఊహించడానికే భయం వేస్తుంది నాకైతే. ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని ఎవరిని అడిగినా సరే సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ ఇలాంటివి క్యారీ చేయమని చెప్తారు, బట్ నేను అవన్నీ చేస్తాను, అయినా సరే ఇలానే ఉంటుంది. సో మీకు ఎవరికైనా ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పి హెల్ప్ చేయండి నాకు. ఓకే గైస్, మేమైతే ఫ్లైట్ ఎక్కేస్తున్నాము. ఢిల్లీ వెళ్ళాక మాట్లాడుకుందాం.
సో మేము ఢిల్లీ రీచ్ అయ్యేసరికి ఎగ్జాక్ట్గా 8 o'clock అయింది. తర్వాత లగేజ్ తీసుకొని బయటికి వచ్చేసాం. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, మేము కాశ్మీర్ వెళ్తున్నాం, అక్కడ చలికి ఎలా తట్టుకోవాలని భయపడుతూ ఉంటే ఢిల్లీలో కూడా చల్లగానే ఉంది. ఇక్కడ టెంపరేచర్ 18 degrees ఉంది. ఇది అసలు అన్ఎక్స్పెక్టెడ్ మాకు. మేము అస్సలు ప్రిపేర్డ్గా రాలేదు. శ్రీనగర్ బస్ మాకు 1కి కాబట్టి ఆల్మోస్ట్ 4 hours టైం ఉంది మాకు. ఈ 4 hours ఫిల్ చేయడానికి ఏదైనా ప్లేస్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మా చేతిలో లగేజ్ ఉంది. సో ఫస్ట్ అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళి క్లాక్ రూమ్లో లగేజ్ పెట్టేసి అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చులే అనుకున్నాము. ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో కనెక్షన్ అయితే ఉంది, బట్ మేము రైల్వే స్టేషన్కి వెళ్ళాలనుకుంటున్నాము. ఆ కనెక్షన్ అయితే లేదు. సో మెట్రో వాళ్ళదే బస్ ఎక్కి అక్కడి నుంచి మెట్రో స్టేషన్కి వెళ్ళాము. మెట్రో అయితే ఎక్కాము, కానీ ఇక్కడ చాలా ఎక్కువ కనెక్షన్స్ ఉన్నాయి మెట్రోవి. ఎంటైర్ సిటీని కవర్ చేస్తున్నాయి. సో ఇదంతా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. అండ్ మాకు కూడా చాలా లేట్ అయిపోతుంది. అప్పటికి 11 అయింది అనుకుంటా. ఎందుకో రిస్క్ చేస్తున్నాం అనిపించింది. ఇంకా ఎక్కడికి వెళ్ళొద్దు అనుకొని డైరెక్ట్గా బస్ స్టాప్కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మెట్రో కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఈ గ్లాస్ ఉంది కదా, మెట్రో వచ్చిన తర్వాత ఈ గ్లాస్ ఓపెన్ అవుతుంది. అప్పుడే మనం ట్రైన్ని చూడగలం. ఈ గ్లాస్ ఇలా ఉండడం వల్ల పడిపోయే రిస్క్ తక్కువ ఉంటుంది అనిపించింది. సో బాగుంది సిస్టమ్. అండ్ మేము బస్ స్టాప్కి వెళ్ళాలనుకున్న తర్వాత కూడా మెట్రోనే ఎక్కాము. సో మేము వెళ్ళాల్సింది సారాయి కాలేకాన్, బట్ ఇక్కడ సారాయి అనే వేరే ప్లేస్ కూడా ఉంది. సో రెండిటికి కన్ఫ్యూజ్ అయ్యి మేము మధ్యలోనే దిగేసాము. వేరే స్టాప్లో దిగి అక్కడ నుంచి ఓలా బుక్ చేసుకున్నాము. బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. 12 అయింది టైము. ఇంకా లంచ్ చేసి బస్ ఎక్కుదాంలే అని కూర్చున్నాము. అదేంటో ఇవాళన్నీ మాకు ట్విస్ట్లే. మార్నింగ్ వెదర్ ఒక ట్విస్ట్ అయితే ఇక్కడ ఫుడ్ ఇంకొక ట్విస్ట్. మేము లాస్ట్ టైం గోకర్ణ వెళ్ళినప్పుడు బస్ స్టాప్లో తిన్నాము లంచ్. సో అది ఎంత ఘోరంగా ఉందంటే మేము ఎప్పుడు బయట తినాలన్నా సరే భయపడుతూనే ఉంటాము తెలియని ప్లేసెస్లో. ఇక్కడ కూడా అదే ఎక్స్పెక్టేషన్స్తో కూర్చున్నాము, బట్ ఇక్కడ చాలా బాగుంది. మేము శ్రీనగర్కి బస్సు లాస్ట్ మినిట్లో బుక్ చేసాము. మనాలికి అన్నీ క్యాన్సిల్ చేసేసి కాశ్మీర్కి ట్రిప్ అనుకున్న తర్వాత అన్నీ ఫాస్ట్గా బుక్ చేసాము. ఈ బస్ స్టాప్ పేరు సారాయి కాలేకాన్ బస్ స్టాప్ అంట. సో ఇక్కడ అందరూ ఆగ్రాకి మాత్రమే బస్సెస్ ఉంటాయి, శ్రీనగర్కి ఉండవని చెప్తున్నారు. మాకు బస్సు వస్తుంది రాదు అని టెన్షన్. డ్రైవర్ కూడా చాలాసేపు కాల్ లిఫ్ట్ చేయలేదు. ఎట్ లాస్ట్ బస్ అయితే వచ్చింది. సిటీ చాలా పెద్దది కదా, సో ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఇక్కడ హౌస్లు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, మనలో లేవు.
మేము బస్సులో వెళ్తున్నప్పుడు పక్కన రిసార్ట్స్ కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అవన్నీ చాలా బాగున్నాయి. నైట్ సరిగా పడుకోకపోవడంతో మేమైతే రెస్ట్ తీసుకున్నాం బస్ ఎక్కగానే. నైట్ 9 o'clock ఆ టైంకి డిన్నర్ కోసం బస్ అయితే ఆపారు. ఇది పంజాబ్ స్టేట్లో ఒక ప్లేస్. ఇక్కడే కొంచెం ఫ్రెష్ అయ్యి లోపలికి వెళ్ళాము. లోపలైతే ఒక పార్టీ వైబ్ ఉంది. రకరకాల ఫుడ్ ఐటమ్స్ అండ్ ఫుల్ జనాలు, చూడడానికి చాలా బాగా అనిపించింది. వీళ్ళు జిలేబీని చాలా డిఫరెంట్గా టీలో ముంచుకొని తింటున్నారు. మాకు కొంచెం కొత్తగా అనిపించింది. వీళ్ళలో కొంతమంది లోకల్ వాళ్ళు ఉన్నారు అండ్ కొంతమంది మాలా బస్లో జర్నీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మాకు 1/2 hour టైం ఉంది. సో ఈ టైంలోనే ఫుడ్ ఆర్డర్ చేసి తీసుకున్నాము. ఎప్పుడు మన ప్లేస్లో ఉండే పంజాబీ దాబాలో ఫుడ్ తినడమే తప్ప పంజాబ్లో పంజాబీ ఫుడ్ తినడం ఇదే ఫస్ట్ టైం. ఫుడ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా బాగుంది. అందుకే అనుకుంటా పంజాబీ దాబాస్ అంత ఫేమస్. ఫుడ్ తిన్న తర్వాత సత్య స్వీట్ ఐటమ్స్ చూసి కొంచెం టెంప్ట్ అయ్యాడు. అక్కడ ఫిర్నీ కనిపించింది, సో ఆర్డర్ చేసుకొని తీసుకొచ్చాడు. బట్ అదైతే కొంచెం డిసప్పాయింట్ చేసింది. సో ఫుడ్ తిన్న తర్వాత వెంటనే బస్ ఎక్కాము. సో ఇది మా కాశ్మీర్ ట్రిప్లో డే 1. హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. నెక్స్ట్ వీడియోలో కాశ్మీర్లో కలుద్దాం. అండ్ లాస్ట్లీ, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.